ఆ, దేవుడు యొక్క మంచి అవకాశం ఇచ్చాడు. ఒక యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. రెండోదిగా వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ పాస్టర్ కాపరిగా ఉంటున్న కమలన్నకు, అదేవిధంగా కుటుంబానికి చేరి వచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామపేట వందనాలు చెల్లిస్తుంటున్నాను. టుడే ద వరల్డ్ ఇస్ సెలబ్రేటింగ్ ద ఫాదర్స్ డే అని సెలబ్రేట్ చేస్తున్నారు. So I congratulate all the fathers and especially the spiritual father, Kamal brother. Really, I was thinking he has a father's heart and he has been checking on me also. నా గురించి కూడా మాట్లాడేవాడు, చూసి ఎట్టున్నావు ఏంటి అని పలకరించి. So he was in touch with me during this time where situation is different. సరే, ఇచ్చిన అవకాశానికి మొట్టమొదటిగా ఇది మొట్టమొదటిసారి నేను రావడము, మీ అందరితో మాట్లాడటము. నేను కొద్ది నిమిషాలు క్లుప్తంగా నా విషయం మాట్లాడిన తర్వాత దేవుని వాక్యానికి వెళ్దాం. నేను బేసిక్గా ఫ్రమ్ కర్ణాటక హుబ్లీ నుంచి, హుబ్లీ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చాను 2004లో మిషనరీగా. దేవునికి యేసుక్రీస్తుకు సేవకు సమర్పించుకోవాలని 1989లో దేవునికి సమర్పించుకున్నాను నా జీవితాన్ని కంప్లీట్ గా. అటు తర్వాత ఫుల్ టైం సేవలను ఉండిన ప్రాసెస్ లో దేవునికి వాక్యాన్ని చదివేదానికి అన్ని కోర్సెస్ ఉన్నాయన్ని కూడా చదివేశాము. అటు తర్వాత 2004లో అన్ని రకాల విధాలైన జాబ్ రిలేటెడ్ గా, అంటే సేవలోనే పాస్టర్ గా, అసోసియేట్ పాస్టర్ గా, తర్వాత బైబిల్ టీచర్స్ గా, మిషనరీగా, నేషనల్ డైరెక్టర్, కోఆర్డినేటర్ గా, రీసెంట్ గా ఒక చర్చ్ పాస్టర్ గా ఇంగ్లీష్ సర్వీస్ లో, ఇలాగూ దేవుడు రకరకాల రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చి అనుభవపూర్వకంగా తీసుకొని వెళ్ళాడు, నేర్పిస్తున్నాడు. అండ్ I have one son, and my wife and myself, my son, we all are happy in the Lord. And my wife and my son are staying in Hubli. మా తల్లితోటి ఉంటున్నారు, మా మమ్మీ తోటి. నేను ఇక్కడ హైదరాబాద్లో ఉండి దేవుని సేవ నిమిత్తమై ఫోకస్ చేస్తా రావడం పోవడము జరుగుతూ ఉంది. సో ఇక సమయంలో దేవుడు మొట్టమొదటిసారి ఈ సంఘాన్ని మీతో మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడు. ఏ యొక్క అంశాన్ని నుంచి మాట్లాడదాము అని అనుకున్నప్పుడు విశ్వాసాన్ని గురించి మాట్లాడాలని. ఎందుకు చెప్పానంటే నా గురించి నా లాంగ్వేజ్ కొద్దిగా వేరుగా ఉంటుంది, ఎందుకంటే కర్ణాటక కదా, కన్నడ లాంగ్వేజ్, ఇంగ్లీష్ రెండు కూడా, తెలుగు ఇంగ్లీష్ రెండు బైలింగల్ గా వాడుతూ ఉంటాను. నన్ను క్షమించండి ఇన్ కేస్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు మీకు అర్థమయ్యేలాగా చెప్పలేకపోతే. ఎందుకంటే ఎక్కువ వరకు ఇంగ్లీష్ లోనే మాట్లాడడం, ఇంగ్లీష్ చదవడము అయింది కనుక తెలుగు తక్కువ. విల్ ట్రై టు సీ హౌ ద లార్డ్ విల్ స్పీక్. నేను మాట్లాడేది కాదు కానీ దేవుడు మనతో మాట్లాడతాడు. ఉదయకాలము ప్రభువా నాతో మాట్లాడు అని అంటే నీతో మాట్లాడతాడు. దేవా నాతో మాట్లాడి నన్ను ఏదన్నా సెట్ చేయి, నన్ను సరిగా అంటే దేవుడు మనతో మాట్లాడి ఆయన మార్గంలోకి తీసుకెళ్తాడు. సో ప్రాసెస్ లో ఒక విశ్వాసము అనే ఏంటి, తర్వాత ఎన్ని రకాలైన విశ్వాసములు ఉంటాయి ఏంటి అని కొద్ది క్లుప్తంగా కొన్ని విషయాలు నేర్చుకొని, ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్ లో ఈ గలిబిలి ఆ యొక్క భయము ఉండే పరిస్థితిలో మన యొక్క విశ్వాసము, మన యొక్క గురి ఏంటి. చర్చ్, కింగ్డమ్ కమ్యూనిటీ చర్చ్, చాలా సంతోషం. నాకు కింగ్డమ్ గురించి అనేది ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో ఉంటున్న రాజ్యాలన్నీ కూలిపోయాయి, నా రాజ్యము ఈ లోకంలో హృదయాలలో నా రాజ్యం ఉండాలా, నేను హృదయాలలో ఉండాలా, నేను రాజుగా పరిపాలించాలా అనే ఆశతో దేవుడు ఉన్నప్పుడు ఈ లోకంలో మనుషులందరూ కూడా వాళ్ళ సొంత రాజ్యాలు, సొంత కింగ్డమ్ లాగా
రాజధాని రాజుల్లాగా, లీడర్స్ లాగా పెట్టుకొని నన్ను మర్చిపోయారు అని బాధతో దేవుడు కొన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. సో ముందుకు వెళ్ళక ముందు ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ద హోస్ట్ ఆర్ సంబడి టు గివ్ మీ టెక్స్ట్ మెసేజ్ టైం ఒక 5-10 నిమిషాల ముందు నాకు ఒకటి నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుంది దయచేసి. because I'm not carrying the watch and I'm using the phone. దయచేసి థ్యాంక్ యూ. నేను ఇక్కడ ప్రెసెంట్ బేగంపేటలో వాళ్ళ ఇంట్లో కింద షేరింగ్ లో ఉంటున్నాను. పైన ఇక్కడ టెర్రస్ లో పైన హాల్ అన్నమాట. సో ఐమ్ ట్రైంగ్ టు అడ్జస్ట్ అండ్ సీ హౌ వి కెన్ మేనేజ్ ది థింగ్స్. సరే, దేవుని వాక్యంలోకి వెళ్దాం. వెళ్ళక ముందు ఒక చిన్న వాక్యాన్ని చదువుకొని ముందుకు వెళ్దాం. రోమిలు రాసిన పత్రిక, నాకు దయచేసి తెలుగులో ఎవరన్నా వెంటనే చదివి వినిపించండి. రోమిలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. నేను ఇంగ్లీష్ చదువుతాను, తర్వాత తెలుగులో దయచేసి చదవండి. For I am not ashamed of the gospel, for it is the power of God unto salvation to everyone that believeth, to the Jews first, and also to the Greek. For therein is the righteousness of God revealed from faith to faith. It is written, the just shall live by faith. The just shall live by faith. తెలుగులో ఎవరన్నా దయచేసి సహాయపడతారా? సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడును కాను. ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగచేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న తర్వాత వాక్య భాగంలోకి వెళ్దాం. Our sovereign, eternal, loving Father, we thank you, we praise you, we invite your holy presence this morning. We thank you for Pastor Kamal. We thank you for the believers, members, oh Lord, everyone who are watching on the Zoom. Oh Lord, we pray that your presence will move through us as we understand about faith. Oh Lord, we want your Holy Spirit of God to move through us, that we alone will be connected with you, and our hearts in your presence will be focused unto you. Oh God, speak to us in Jesus' mighty name we pray. Amen. Amen. దేవుడు మరొకసారి చేరి వచ్చిన అందరికి కూడా యేసుక్రీస్తు నామమున పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. It is a good thing that we are here to listen God's word. విశ్వాసము, faith to faith. ఇంగ్లీష్ బైబిల్లో విశ్వాసం నుంచి ఇంకొక విశ్వాసం, faith unto faith, faith by faith. అంటే faith to faith అనగా ఏంటి? ఈ విశ్వాసం నుంచి ఇంకొక విశ్వాసం అన్నాడు. అప్పుడు నేను ఆలోచన చేసి కొంతవరకు ప్రిపేర్ అయ్యా. ఒక బ్రదర్ అడిగినప్పుడు దాని బేస్ మీద సిద్ధపాటు కలిగడము, అదే అంశము సంఘానికి కూడా చెప్పాలని ఆశిస్తా ఉన్నాను. విశ్వాసం నుంచి విశ్వాసం. అసలు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం నుంచి ఇంకొక విశ్వాసం ఏంటి? అంటే ఎన్ని విశ్వాసాలు ఉన్నాయి అనేది కూడా మనము ఆలోచన చేయాలి. ఎక్కువ వరకు విశ్వాసం అంటే ఒకటే ఉంటది అని అనుకుంటాం. నేను ఇంతకు ముందు అనుకునేవాడిని. బట్ యాజ్ వి రీడ్ ద స్క్రిప్చర్, బైబిల్ వాక్యం చదువుతుండగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కువ వరకు ప్రతి ఒక్క వారికి నేను చెప్పేది ఏంటంటే, ఎంత సమయం ప్రార్థనలు గడుపుతావో అంతే సమయం కన్నా ఎక్కువగా బైబిల్ వాక్యం చదివేదాన్ని గడపాల. హల్లెలూయా. అది ఎలాంటిది దేవుడు మనం మెచ్చేది. ఎందుకంటే ఎక్కువ వరకు మనం చూస్తా ఉన్నాము, ప్రార్థనలు ఎక్కువ సమయం గడపాలంట. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం. మనం దేవునితో ఎక్కువ సమయం మాట్లాడితే ఆయన ఏం చేస్తాడు? ఇంటాడు, సరేలే అంటాడు. కానీ ఎప్పుడు ఆయన జ్ఞానం మనం నేర్చుకునేది? ఆయన గురించి ఎప్పుడు నేర్చుకుంటాం? ఆయన గురించి ఎక్కువ నేర్చుకున్నప్పుడు ఆయన శక్తి మనలోకి వస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి మనలోకి వచ్చినప్పుడు మనము ఏది అనుకున్నా, ఏది ఆలోచన చేసినా, ఏది ప్రార్థన చేసినా, ఏమి పట్టుకున్నా, చూసినా అన్ని కూడా ఆయన శక్తి ద్వారా
గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి మనలోకి రావాలా అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలా. ఎక్కువ వరకు మనము వాక్యాన్ని చదవకుండా వెళ్తా ఉంటాం. ఎక్కువ వరకు మనము పాత నిబంధన చదువుతా ఉంటాం. కొంతమంది అంత ఎక్స్పర్టిజం తీసుకుంటారు ఓల్డ్ టెస్టిమెంట్ లో. పాత నిబంధనలో ఎక్స్పర్టిజం తీసుకున్న తర్వాత ఏమవుతుంది? కొత్త నిబంధన ప్యాటర్న్ యేసుక్రీస్తు మనకి ఇచ్చాడు. ఆ ప్యాటర్న్ ప్రకారంగా నడుస్తూ పాత ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవాలి. వాళ్ళు చేసిన కార్యాలు, వాళ్ళు పడిన కష్టాలు, వాళ్ళు దేవుని మీద ఆధారపడిన విశ్వాసము, ఈ ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి మాత్రమే. కానీ దానిలో మనం లీనమయ్యి డివోషన్ తీసుకోవడంలో టైం స్పెండ్ చేస్తున్నాం. మన టైము దేవునితో గడిపే, ఆత్మతో కనెక్షన్ అయ్యే టైము డిస్కనెక్ట్ అవుతా ఉంటుంది. దేవుడు మనతో మాట్లాడి బలపరచాలంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో ప్రతిసారి నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా మాట్లాడేది ఏంటంటే యేసుక్రీస్తు స్వరూపంలోకి మనం మార్చబడాలా. అది గురి. మనం యేసుక్రీస్తు స్వరూపంలోకి అమర్చబడాలా అంటే ఆయన లాగా కావాలా అంటే మనము ఆయన గుణ లక్షణాల్లోకి వెళ్ళాలా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22, 23. ఈ యొక్క ప్రాసెస్ లో మొట్టమొదటి మెట్టు విశ్వాసము. ఈ విశ్వాసము లేనిది అంత కూడా వ్యర్థమే అని మనం నేర్చుకుంటాం ముందుకు. ఇక్కడ ఏమంటున్నాం, మనం చదివిన వచనం బాగా రెఫరెన్స్ లో దేవుని యొక్క ఫార్ ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ అంటూ సాల్వేషన్ అండ్ టు ఎవ్రీ వన్ దట్ బిలీవ్. ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళందరికీ కూడా దేవుని యొక్క శక్తి అయి ఉంటున్నది. ఏంటిది అంటే దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క శక్తి అయి ఉంటున్నది. ఆయన యొక్క సువార్తను మనం విన్న తర్వాత మొట్టమొదటి మెట్టుగా మన విశ్వాసముతో ఆయన నమ్మి ఆయన సొంత రక్షణగా అంకరించుకొని మనము ఆయన రక్తం చేత కడగబడి ఆయన మనను కొన్నాడు, మనం ఆయన వారే అయినాము. దట్ ఈస్ ద ప్యాటర్న్. ఆ తర్వాత నేను నమ్మాను, విశ్వసించానని గుర్తుగా నేను సంఘానికి తెలియజేయడానికి వాటర్ బ్యాప్టిజం తీసుకుంటున్నాను. గుర్తుగా మొట్టమొదటి మెట్టు, మొట్టమొదటి క్రియ, మొట్టమొదటి విశ్వాస క్రియ ఏంటంటే బాప్టిజము. సంఘానికి తెలియజేస్తున్నాం. అటు తర్వాత ఏమవుతుంది? చాలా మంది మనం చూస్తూ ఉన్నాం, బాగా ప్రార్థన చేస్తారు, బైబిల్ చదువుతారు, ఇంకంతే. ఈ రెండు యాక్టివ్ గా ఉంటాయి, మిగతా విషయాలు రెగ్యులర్ గా ఉంటారు చర్చ్ యాక్టివిటీస్ లో. అటు తర్వాత ఏంటి? ప్రతి ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు చేత కడగబడిన ప్రతి ఒక్క వ్యక్తి ఆమె లేకుంటే మనము ఆయన పిల్లలంగా ఆయన రాజ్యం గురించి ఇతరులకు పంచాలా, ఇతరుల గురించి చెప్పాలా. ఎటు చెప్పాలా? మన పని పెట్టుకొని చెప్పేవాళ్ళు ఒక గుంపు ఉన్నారు, ఫుల్ టైం వర్కర్స్. కొంతమంది పార్ట్ టైం గా దేవుడు ఎన్నుకున్నాడు. కొంతమంది రెగ్యులర్ గా అన్ని విషయాలలో, రెగ్యులర్ గా ఇంటి పనులలో అన్ని విషయాలలో ఉంటూ వాళ్ళ జీవితాన్ని ఇతరులకు మాదిరికరంగా ఉంచడము, ఇతరులను దేవుని సన్నిధికి తీసుకురావడం అని చూస్తుంటున్నాం. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాలము 5-6 అంశాలు మనం నేర్చుకుంటున్నాం. 6 పాయింట్స్ లేకుంటే 6 విషయాలు. విశ్వాసం అనగా ఏంటి అని. మొట్టమొదటిది విశ్వాసము అనగా, ఎవరైనా రాసుకున్న పని అయితే రాసుకోవచ్చు. విశ్వాసము, ఇట్ ఈస్ అంటు సాల్వేషన్. ఫెయిత్ అంటు సాల్వేషన్. అవర్ ఫెయిత్, ఇట్ ఈస్ అ సేవింగ్ ఫెయిత్. మనకు రక్షణనిచ్చే విశ్వాసము. మనము విశ్వాసము దేవుని ఎదురులా ఉంటున్నాము. వీఆర్ బిలీవింగ్ అండ్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ గాడ్ ఫర్ సాల్వేషన్. రక్షణ నిమిత్తమై మనం విశ్వసిస్తుంటున్నాము. దేవా, నాకు రక్షణ కావాలా అంటే నేను పాప జీవితంలో ఉన్నాను, ఆదాము పాపము నాలో ఉన్నది, నా రక్తంలో ఉన్నది, ఇది వెళ్ళిపోవాలా అంటే ప్రభువా అని మనము ఆ యొక్క సిలువ దగ్గరికి వెళ్ళి మన ఆలోచనలు, మన యొక్క జీవితాన్ని యేసుక్రీస్తు సమర్పించుకొని ఆయన బలియాగాన్ని మనము స్మరణ చేసుకొని ఆయన రక్తం చేత కడగబడుతుంటున్నాం. మన విశ్వాసము, రక్షణకు సంబంధించిన విశ్వాసం మొట్టమొదటిది. ఇట్ ఈస్ ఫెయిత్ అంటు సాల్వేషన్. అవర్ ఫెయిత్ అంటు సాల్వేషన్. ఇక్కడ చూసినట్టే 17వ వచనంలో మనము చూసేది ఏంటంటే దట్ ఫెయిత్ టు ఫెయిత్. ఒక విశ్వాసం నుంచి ఇంకొక విశ్వాసానికి మనం వెళ్ళడం. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్.
విశ్వాసం మూలమనే మనము జీవించగలుగుతాం. ఇట్ ఈస్ ఓన్లీ బై ఫెయిత్ వీఆర్ లివింగ్. మనము ఇంకా బ్రాడర్ గా వెళ్ళిపోతే ఎంతో మంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఈ గాలి లేకుండా, సరిగా ఆక్సిజన్ లేకుండా వెళ్ళిపోతున్నారు సడన్ గా. ఆ యొక్క ఇన్ఫెక్షన్ అయ్యి ఇన్ఫెక్షన్ అంటే ఆ వైరస్ అనేది ఇన్ఫెక్షన్ అయ్యి అది గాలిని పని చేయనీయకుండా అది తక్కనే తీసుకెళ్తుంది, క్లాట్ చేస్తుంది, బ్లడ్ లో క్లాట్ చేసి వెంటనే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, బ్రెయిన్కి వెళ్ళి వెంటనే ఇదైపోతుంది, డిసేబుల్ అవుతున్నారు. సో ఇలాగూ ఈ యొక్క కనెక్షన్ వీఆర్ లివింగ్ బై ఫెయిత్, అంతే. విశ్వాసం మూలకంగా మనం జీవిస్తూ ఉంటున్నాం. ఇది శారీరకంగా. ఆత్మీయం కూడా అలాగనే. ఇట్ ఈస్ బై ఫెయిత్ వీఆర్ లివింగ్ స్పిరిచువల్లీ. మనము పుట్టడం మాత్రమే, మనము చనిపోవడం అనేది ఈ బాడీని విడిచిపెట్టి వేరే లోకానికి వెళ్తాం, ఆత్మలోకంలోకి మనము ప్రత్యక్షిస్తాం. లేకుంటే విల్ బి రివీల్డ్, విల్ బి మేనిఫెస్టెడ్ ఇన్ టు ద స్పిరిచువల్ వరల్డ్. We are absent in the body, present in the spiritual world with Jesus Christ. అలాంటి అవకాశము దేవుడు ఇస్తుంటున్నాడు. మొట్టమొదటి విశ్వాసము రక్షణకు సంబంధించిన విశ్వాసం అయితున్నది. ఎందుకు ఆయన మాట్లాడుతుంటున్నా విశ్వాసాన్ని గురించి అంటే, ఈ యొక్క పాండమిక్ లో మనకు విశ్వాసం బలంగా అవసరం అవుతున్నది. మన విశ్వాసము దేవుని మీద ఉండాలా, దేవుని యొక్క వాక్యం మీద ఉండాలా, దేవునితో పాటు మనం ఉండాలా. ఎక్కువ వరకు మనం ఆయనతో మాట్లాడడం మంచిది. ఎస్, గుడ్ ప్రేయర్ లైఫ్ అనేది ఉండాలి ఖచ్చితంగా. మన మనస్సు, మన ఆలోచనలు, తలంపులు అన్ని ఆయన వైపు కేంద్రీకరింపబడాలి. కానీ అదే విధంగా ఆయన గురించి మనము ఎంతవరకు నేర్చుకుంటున్నాం? సువార్తలలో, పత్రికలలో, ప్రకటన గ్రంథం వరకు దేవుని యొక్క గుణ లక్షణాలు, దేవుని చేసే ప్లాన్, పర్పస్ మన పట్ల ఏమనేది మనం నేర్చుకోవాలి. చూసినట్లయితే కొలొస్సీయులకు రాసిన పత్రిక సంఘంకు మనందరికి ఇచ్చిన ఒక పర్పస్ ఏంటి అనంటే, మొదటి అధ్యాయము 28వ వచనం, కొలొస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే, whom we preach, warning every man, teaching every man in all wisdom, that we may present every man perfect in Christ Jesus. మనము సంపూర్ణంగా క్రీస్తులో ఉండాలా అనేది ఈ ఛాలెంజ్. దేవుడు రేపు పొద్దున మనము ముఖాముఖిగా ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు అడిగినప్పుడు, అమ్మా ఏం చేశావు, ఏంటి ఇన్ని సంవత్సరాలు ఏం చేశావు అంటే, ప్రార్థన చేశాను అయ్యగారు, లేకుంటే ప్రార్థన చేశాను ప్రభువా, నేను ఎల్లప్పుడు నీతో నువ్వు మాట్లాడానంటే, మరి నాలాగా అయినావా అంటే ఏం చెప్దాం మనం? అయ్యా నాలాగా అయ్యావా అంటే ఏం చెప్దాం? We need to be perfect like Jesus, perfect in Christ Jesus. క్రీస్తునందు మనము సంపూర్ణంగా ఉండాలనేది పౌలు భక్తుని యొక్క ఆలోచన ఉంటున్నది. ప్రభువైన యేసుక్రీస్తు మనతో మాట్లాడే విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడేది అంటే, మనం సంపూర్ణంగా కావాలా అంటే, మన విశ్వాసము, రక్షణ అనే విశ్వాసము మాత్రం అక్కడే ఉండిపోకుండా ముందుకు వెళ్ళాలా అనేది దేవుడు ఆలోచన చేస్తూ, ఫెయిత్ టు ఫెయిత్, విశ్వాసం నుంచి మరొక విశ్వాసానికి మనం మెట్టుగా వెళ్ళాలా. ఎన్నో విషయాలు మనము విశ్వాసాన్ని గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటున్నాం. మొదటి వచనంలో మనం చూసినట్టు విశ్వాసానికి ఒక మీనింగ్, ఆ డెఫినిషన్ మనం చూస్తూ ఉంటున్నాం. విశ్వాసం అంటే ఏంటి అంటే, అదృశ్యమైంది మనము విశ్వసిస్తూ ఉంటున్నా, నిరీక్షణ కలిగి ఆ యొక్క పరిస్థితిని గురించి ఆలోచన చేస్తూ ఉంటున్నాం. ఏంటి అది? కాండ్రాని విషయాన్ని మనం చూడడము, ఆ యొక్క మన నిరీక్షణలోకి వెళ్ళడము అంటే ఏంది? రెండో రాకడ అని అంటాం. లేకుంటే ప్రభువైన యేసుక్రీస్తు మన జీవితాల్లో ప్రత్యక్షపడడం అనేది మొట్టమొదటిగా చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు మన జీవితాలలో దట్ మీన్స్ హి నీడ్ టు మేనిఫెస్ట్ ఇన్ అవర్ లైఫ్. హి నీడ్ టు రివీల్ హిమ్సెల్ఫ్ త్రూ అవర్ లైఫ్. ఇట్ ఈస్ వాట్ వీ నీడ్ టు గో ఆన్ స్టెప్ బై స్టెప్. దేవుడు మనకు హృదయాల్లో దేవుని వాక్యం రూపంగా మనతో మాట్లాడి ఆ సంభాషణలోకి మనం వెళ్ళాలా అనేది దేవుని ఆలోచన అయినది. యూ నీడ్ టు రివీల్, యూ నీడ్ టు మేనిఫెస్ట్. వర్డ్ బికేమ్ ఫ్లెష్. యోహాను రాసిన సువార్త 14వ వచనము, వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించును. సో వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమాంగ్ us. Likewise the word of God, దేవుని యొక్క వాక్యము అది మనలోకి వచ్చి మనలో నుంచి ఇతరులకు ప్రవహించాలి. హల్లెలూయా. He need to manifest. He need to take that
పొజిషన్ ఇన్ అవర్ హార్ట్. మన హృదయాల్లో ఆ యొక్క స్థానాన్ని తీసుకోవాలంటే మన విశ్వాసము ఆయన మీద ఉండాలి. వీ నీడ్ టు కనెక్ట్ విత్ గాడ్. విశ్వాసము అనగా మన మనస్సు, మన హృదయము మొత్తం పూర్తిగా ఆయన ఎందుకు కేంద్రీకరించి ఆయన ప్లగ్ ఇన్ కావడం. మనం సెల్ ఫోన్ ఛార్జింగ్ ప్లగ్ చేస్తాం. సో అలాగూ మన జీవితము ఆయనలోకి ప్లగ్ ఇన్ కావాలి. అందుకని యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో అంటా ఉన్నాడు, మనము ఆయన మనలో ఉండాలా అంటున్నాడు. ఈ యొక్క రిలేషన్షిప్, ఆత్మీయమైన రిలేషన్షిప్ మనం దేవునితోటి ఉన్నప్పుడు he is going to strengthen us. He is going to bring down that source of life. ఆయన జీవము, ఆయన శక్తి మనలోకి ప్రవహిస్తూ ఉంటుంది. So we need to have a prayerful life. We need to have our steady life in this situation, fearfully focusing unto him. ఆయన వైపు చూస్తూ, ఆయన పరమ తండ్రి అయింటున్నాడు, మన పరలోకపు తండ్రి అయింటున్నాడు. అదే విధంగా మనము ఆ తండ్రి వైపు చూస్తూ మన జీవితాలు మనము స్టెప్ బై స్టెప్, మెట్టు బై ముందుకు వెళ్ళాలా అనే దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే అక్కడే మన విశ్వాసం ఎలాగో వస్తుంది. సో దెన్ ఫెయిత్ కమెత్ బై హియరింగ్ అండ్ హియరింగ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం వినటం వలన విశ్వాసము వస్తుంది. హల్లెలూయా. విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ప్రార్థన చేసి వస్తాను ఉంది ఎక్కడన్నా? ఇది అడగాలని అనుకుంటాను. చాలా మంది ప్రసంగికులకు యూట్యూబ్ లో ప్రసంగాలు చేస్తున్నారు, వాళ్ళని అడగాలనుకుంటాను, విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ గాడ్స్ వర్డ్, రీడింగ్ గాడ్స్ వర్డ్, స్టడీయింగ్ గాడ్స్ వర్డ్. ఫెయిత్ విల్ నాట్ కమ్ బై ప్రేయింగ్ టు గాడ్. ప్రార్థన చేస్తే విశ్వాసం అని బైబిల్లో లేదు. మళ్ళీ ఇంకొక బ్రదరు ప్రేయర్ ఇస్ అ వెపన్ అని రాశాడు, బైబిల్లో కూడా లేదు ఆ మాట. ప్రేయర్ ఇస్ నాట్ ఎ వెపన్, ఇట్ ఈస్ అ కమ్యూనికేషన్ మెథడ్ విత్ గాడ్. దేవునితో మాట్లాడేది ఒకటి విధానం అంతే. మనం పెద్దోళ్ళతోటి మాట్లాడతాం కదా, అలాగనే దేవునితో మాట్లాడడం, ఆత్మతోటి మాట్లాడడం. ప్రేయర్ ఇస్ నాట్ ఎ వెపన్. బైబిల్, గాడ్స్ వర్డ్ ఇస్ అ వెపన్, 2-edged sword. దేవుని యొక్క వాక్యము 2 అంచుల ఖడ్గమైంది. హల్లెలూయా. ఈ 2 అంచుల ఖడ్గము మనం ఎల్లప్పుడూ ధ్యానించి దాన్ని మంచిగా ఏదేమంటారు, నానబెట్టాలంటారు. మంచిగా నానబెట్టాలంటే మన హృదయంలో మంచిగా వేసి సోక్ చేస్తే మన బాడీ అంతా నానిపోవాలా. లోపల నుంచి దేవుని యొక్క వాక్యాన్ని నానబెట్టి అప్పుడు దేవుని యొక్క వాక్యం ఊరుకుండదు. ఇట్ ఈస్ అ లైట్ అన్నాడు, వెలుగు అన్నాడు. వెలుగు అంటే ఏంటి? మనం కొన్ని సంవత్సరాలకు 1000 సంవత్సరాలు ఎనికిపోతే వెలుగు అంటే ఏంటి? కరెంట్ ఉన్నదా? కరెంట్ లేదు, బల్బులు లేవు, లైట్లు లేవు. ఆయిల్ వేసి ఒత్తితోటి అంటించేది. సో వీ యూస్ టు లైట్ విత్ ద థ్రెడ్ ఆర్ కాటన్, అది పెట్టి మనము ఒత్తితోటి వెలిగిస్తాం. అలాంటి వెలిగించడము అనగా అగ్ని వెలిగించడము. ఆ ద్వారా లైట్ ఎలాగొస్తుంది? అగ్గి ముట్టిస్తేనే లైట్ వచ్చేది. ఇప్పుడు కరెంట్ లేక వచ్చినాం కనుక మనకు అర్థం కావటంలో వాట్ ఈస్ లైట్ అంటే. ప్రభువైన యేసుక్రీస్తు నేను లోకానికి వెలుగు అన్నాడు, మీరు వెలుగై ఉండమన్నాడు. అంటే మీరు లోకానికి అగ్నిగా ఉండమన్నాడు. హల్లెలూయా. మనం అగ్నిగా ఉన్నప్పుడు ప్రకాశిస్తాం. ఈ ప్రకాశం అనేది దేవుని యొక్క వాక్యం మనలోకి సోక్ అయిపోవాలి. We need to read God's word, complete Bible. We need to know and study it. Then we are going to have faith start అవుతుంది. మన విశ్వాసం అనేది ఆయన మీద ఉంటుంది అనేది మనం చూస్తాం. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ గాడ్స్ వర్డ్. ఫెయిత్ కమ్స్, విశ్వాసం నీలోకి వస్తే ఏమవుతుంది? దేవుని యొక్క వాక్యం నీలో ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆయన యొక్క శక్తి అనేది మనలోంచి వస్తుంది. మనకు కావాలనుకుంటాం, ఎక్కువ అడుగుతా ఉంటాం, దేవుడిని అడుగుతా ఉంటాం ఎప్పుడు, దేవా శక్తిని అనుగ్రహించు, దేవా మా కష్టాలు ఉన్నాయి, లేకుంటే అవి ఉన్నాయి ఇటే కావాల సొల్యూషన్ అంటే దేవుని యొక్క వాక్యము మనము ఎల్లప్పుడూ చదువుతా ఉన్నప్పుడు దేవుడు శక్తిని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే ఈ యొక్క విశ్వాసము రెండో మెట్టుగా మనము ఎలాంటి విశ్వాసం ఉంది? ఈ యొక్క వాక్యము మనలో ఉన్నప్పుడు, దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు మన విశ్వాసం ఎలాంటిది అనేది కొన్ని పరీక్షల ద్వారా మనకు తెలుస్తూ ఉంటాయి. అప్పుడు
ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులతో మాట్లాడేటప్పుడు అంటా ఉన్నాడు. ఎలాంటి విశ్వాసం అన్నాడు? మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 26, 14వ అధ్యాయం 31లో ఏమంటున్నాడంటే, మీ విశ్వాసము కొద్దిగా ఉన్నది అంటున్నాడు. లిటిల్ ఫెయిత్. మన ఫెయిత్ ఈ ఉదయకాలం ఎంత ఉన్నది? భయపడిపోతున్నాం కరోనా తోటి, ఎన్నో విషయాలతో భయపడుతున్నాం. ఆత్మీయంగా భయపడాలా. ఏ యొక్క సాతాను శోధనలో నుంచి మనం జయించబడ అనే ఒక భయం. సాతాను వస్తాడు మనల్ని ఆటంకంగా, లేకుంటే అడ్డుగా, లేకుంటే మన ఆత్మీయ జీవితాన్ని పడగొట్టడానికి వస్తా ఉన్నాడు. క్విక్గా వస్తున్నాడు, నీకు తెలియకుండానే వస్తా ఉన్నాడు. నీకు తెలియకుండానే ఫేస్బుక్ లో, నీకు తెలియకుండానే వాట్సాప్ లో, లేకుంటే నీకు తెలియకుండానే మాటలతో మనము బిజీ అయిపోతున్నాము. సాతాను బిజీ చేస్తా ఉంది, తెలియకుండానే వెళ్ళిపోతున్నాం. మన మైండ్ను అది టార్గెట్ చేస్తాం. అందుకనే పౌలు భక్తుడు అంటాడు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, దట్ వీ నీడ్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ అవర్ మైండ్. రూపాంతరం పొందమంటున్నాడు. మనస్సు రూపాంతరం పొందాలంటున్నాడు. ట్రాన్స్ఫర్మేషన్, చేంజ్ ఆఫ్ అవర్ హార్ట్, క్లెన్జింగ్ బై ద ప్రెషస్ బ్లడ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి మన హృదయాన్ని మార్చబడాలా, మొట్టమొదటి మెట్టు. రెండో మెట్టు మన మనస్సు రూపాంతరం పొందడం. మూడో మెట్టు ఆఖరిగా శరీరము మహిమ శరీరంగా మార్చబడము. మనం మహిమ శరీరంగా మార్చబడాలనుకుంటున్నాం, కానీ ఈ యొక్క రూపాంతరం అనే మనస్సు రూపాంతరం పొందలేకపోతుంటుంది. చిన్నప్పుడు ఎట్టున్నామో అట్నే ఉన్నాము. మొన్నటి వరకు ఎలాగ ఆలోచన చేశాము, ఏం మాట్లాడాము, ఏ రీతిగా ఇతరుల గురించి ఆలోచన చేసి మాట్లాడుతున్నాం, అలాగే మాట్లాడుతున్నాం. బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, బాగున్నాం, కానీ ఎంతవరకు మార్పు వచ్చింది మన మనసులో, మన ఆలోచన తీరులో ఎలాగో మార్పు వచ్చింది అని దేవుడు హెచ్చరిస్తా ఉంటున్నాడు. అవర్ ఫెయిత్ నీడ్ టు గ్రో ఫ్రమ్ స్టెప్ బై స్టెప్ ఇంటూ హైయర్ ఫెయిత్. కొద్దిగా ఉన్నది విశ్వాసం, కొద్దిగా ఉంది. ఏదైనా వస్తే భయపడిపోతున్నాం. సాతానుడు మన మనసులో మన టైంను తినేస్తా ఉన్నాడు తెలియకుండా. దేవుని చదువుకోవాలి, దేవుని వాక్యం చదువుకోవాలంటే సమయం ఇయ్యడు. వాక్యం వినులే, ఏం చదువుతావు, లేకుంటే రకరకాలుగా ఆ మైండ్ని డిస్టర్బ్ చేసి మనం చదవనీయకుండా చేస్తాం. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవాలి, దేవుని యొక్క వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలా అనే వాక్యానికి చదువుతూ ఎంతమంది చదువుతున్నారు? ఎక్కువ వరకు సామ్స్ చదువుతారు, అందరూ కీర్తనలు చదువుతారు, వాళ్ళే బాగా చదువుతారు. కీర్తనలు చదువుతారు, సామెతలు చదువుతారు. ఈ రెండు మాత్రం ఎడతగా చదువుతారు రోజు. మందిని ఎవరు చదవాలా? మందిలో పత్రికలలో ఉంటున్న పౌలు భక్తుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలనుకున్నది నువ్వు మిస్ అవుతున్నావు. యు ఆర్ మిస్సింగ్ what the Spirit of God is really wanting you to know. This morning, God is encouraging us to focus on reading God's word more and talk to God more. Spend time in the presence of God, talking to God in time of prayer. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. మన విశ్వాసం ఎలాగుంటున్నది? లూకా రాసిన సువార్త 8వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ టెంపరీగా ఉంటున్నది. అనగా ఇత్తనము బండ మీద పడిన తర్వాత కొద్దిసేపు విన్నావు, వాక్యం విన్నాము, టీవీలో విన్నాము, లేకుంటే యూట్యూబ్ లో తిన్నాము, లేకుంటే పాస్టర్ గారు చెప్పారు, మంచి దైవజనులు మాట్లాడారు, వాక్యం చెప్పారు, విన్నారు, మంచిదే. తర్వాత ఏమైపోయింది? అర్ధగంట తర్వాత అది అయిపోయి మళ్ళీ యథావిధిగా మన మైండ్, మనం మాట్లాడము, మన మాట్లాడే తీరు, మన ఆలోచన తీరు అంతా కూడా సేమ్ చేంజ్ అవుతుంది. ఎందుకు? అది కాకుండా దేవా అని మనసుతో మాట్లాడాలి. అందుకనే మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయంలో ఏమంటున్నారంటే ఎడతెగక ప్రార్థిస్తాం. ప్రే విదౌట్ సీజింగ్. ప్రే విదౌట్ సీజింగ్ అంటే ఏంటి? ఎల్లప్పుడూ ఆయనతో సంబంధం కలిగి ఉండాలి. ఎక్కడ? మన మనస్సు. ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు కదా, ఎంత టైం అయింది, లేకుంటే ఎంతసేపు మాట్లాడుతాడో పాస్టర్ గారు ఏంటి, లేకుంటే అయిపోయిన తర్వాత ఏం చెప్పాలా, ఏం చేయాలా, వంట ఏం చేసుకోవాలా, ఆలోచన చేస్తున్నారు కదా. ఆ ఆలోచన అనేది దేవుని మినికి పెట్టాలా అనేది దేవుడు ఆలోచన చేసి చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎల్లప్పుడూ ఎడతెగక ఆయనతో మాట్లాడడం, స్మరించడం, ఆయనతో మాట్లాడడం. దేవా చూడు ఇది చేస్తున్నాడు, చూడు పిల్లలు ఇటు అల్లరి చేస్తున్నారు అని మనసుతో దేవునితో మాట్లాడటం, అది దేవుడు కావాలనేది. మన మనసు ఎల్లప్పుడూ ఆయనతో ఉన్నప్పుడు, ఆ సంబంధంతో ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, అద్భుత శక్తి మనలోంచి ఇస్తాడు. వీక్ ఫెయిత్ అంటున్నాడు. బలంగా ఉండాలా, శక్తిగలంగా ఉండాలా అనేది ఇంకొక విశ్వాసం ఉంటుంది. విశ్వాసము ఎలాగుందంటే ఫలం లేని విశ్వాసం. ఫలించటంలో విశ్వాసం ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతల నుంచి మేము క్రైస్తవులమే, రెగ్యులర్ బిలీవర్స్. చర్చి ఎక్కడికి పోయినా, ఎక్కడ మీటింగ్ అంటే ఎక్కడైనా రెగ్యులర్ ఉంటాం, అన్నిటిలో బాగుంటాం, అన్నిటిలో ఫుల్ మార్క్స్, అన్నిటిలో అటెండెన్స్ ఫుల్,
కానీ విశ్వాసంలో మాత్రం అక్కడే ఉన్నాం, ముందుకు పోవటం లేదు. వీఆర్ నాట్ గోయింగ్ అహెడ్ ఇన్ అవర్ క్రిస్టియన్ లైఫ్. యేసుక్రీస్తు గుణ లక్షణాల్లోకి, ఆయన స్వరూపంలోకి మార్చబడినావా? ఏమో కోపం వచ్చి తట్టుకోగలుగుతున్నావా? అయ్యా కోపం వస్తే తట్టుకుంటున్నావా? ప్రభువైన యేసుక్రీస్తును కొట్టినప్పుడు, ఆయన హింసించినప్పుడు ఏం చేశాడు? కొన్ని కష్టాలు వచ్చినప్పుడు ఎవరు రాళ్ళతో కొట్టాలనుకున్నారు కొంతమంది, అప్పుడు ఏం చేసి తప్పించుకొని పోయినాడు. సో వెన్ సంబడి ఈస్ ట్రైంగ్ టు అటాక్ us, మనం ఏం చేస్తున్నాం? మౌనంగా ఉంటున్నామా? రివర్స్ గా నాకు మించిన వాళ్ళు లేరు అంటున్నామా? ఎక్కువ వరకు అది ఆలోచన వస్తుంది. నన్ను అంటారా, నన్నిట్ అంటారా, నన్నిట్ అన్నారా, మాట్లాడుతూ మనము దేవునికి దూరం అవుతా ఉన్నాం. అప్పుడు సాతాను సంతోషపడతా, అబ్బా నా 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 ప్యాటర్న్ వాడుతున్నాడు, నా ఆలోచనలు వాడుతున్నాడు అని ఫుల్ హ్యాపీగా అయిపోతుంది సాతాను. అటు కాకుండా మనం ఎల్లప్పుడు దేవునిలాగా, ప్రభువైన యేసుక్రీస్తు లాగా ఎల్లప్పుడు ప్రేమ స్వరూపం, ఎప్పుడు ప్రేమ చూపించాలి. ఎట్లా సిచ్యువేషన్ వచ్చినా కానీ వీ నీడ్ టు షో గాడ్స్ లవ్ అండ్ అవర్ యాంగర్, కోపం అనేది పట్టని వస్తున్నది, దాన్ని వెంటనే కంట్రోల్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ వాట్ a process of getting Jesus Christ developed in us. యేసుక్రీస్తు మనలోకి వచ్చి మన ద్వారా ఇతరులకు కనిపించేది. ఇలాగూ రెండోదిగా మనం చూసినట్టు, మూడోదిగా చాలా ప్రాముఖ్యమైనది విశ్వాసము. ఎలాంటి విశ్వాసం అంటే, విశ్వాసం అనేది ఆత్మ వరం అయి ఉంటున్నది. ఇట్ ఈస్ ఫలం ఫలిస్తున్నప్పుడు వరాలు దేవుడిస్తాడు. ఆత్మ ఫలము అని ఉన్నది ప్లూరల్, అంటే 9 వరాలు, 9 ఫలాలు కలిసి ఒకటే ఫలము. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23లో ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, నాట్ ఫ్రూట్స్ కాదు, ఫ్రూట్ అంటే ఫలము. ఒక ఫలములో 9 ఇంగ్రీడియంట్ ఉండాలా. ఆ ఫలం మనం ఫలిస్తా ఉండాలా. మొట్టమొదటి 3 ట్రై చేస్తే చాలు, మిగతా అన్ని వచ్చేస్తాయి ఎంబడే. ఏంటి మొట్టమొదటిది? ప్రేమ, సంతోషము, సమాధానము. ఈ 3 గిన ఉన్నాయనుకోండి, ఎక్కువ పర్సంటేజ్ 3 డెవలప్ అయినంటే ఆటోమేటిక్ గా అన్ని ఫాలో అవుతాయి. మొట్టమొదటిది ప్రేమ. ఎక్కడ చూపించాలి ప్రేమ? అందరితో పాటు, మా వాళ్ళకే ఈయనకే అని కాకుండా మనం ఫలించేది ప్రేమ, సంతోషం, సమాధానము, ఇవన్నీ కూడా ప్రాసెస్ లో వస్తాయి. ఈ ఫలము అనేది 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, ఈ ఆత్మ ఫలాలలో ఒక ఫలము, ఆత్మ వరాలలో the gifts of the Holy Spirit. In the gifts of the Holy Spirit we have faith as a gift. ఇది ఇంపార్టెంట్, ఇది మర్చిపోతా ఉంటాం ఛాన్స్. విశ్వాసం అనేది ఒక వరము, పరిశుద్ధాత్మ ఇచ్చే వరము. ఈ విశ్వాసంతో ఏమవుతుంది? ఈ విశ్వాసంతో మనము ఈ కొండలో అయినా ఏదున్నా కానీ మనము మూవ్ చేయగలుగుతామని మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయం 20వ వచనంలో చూస్తూ ఉంటున్నాం. మళ్ళీ మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం 23వ వచనంలో we are going to do that which is impossible things మనము చేయగలుగుతాము. ఎప్పుడు? ఈ యొక్క వరము మనకు ఇవ్వబడితే. ఎప్పుడు ఇస్తాడు పరిశుద్ధాత్మ దేవుడి వరము? ఫలాలు మనలో ఫలిస్తా ఉన్నప్పుడు ఆ వరాలు ఇస్తాడు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, యు విల్ నో దెమ్ బై దేర్ ఫ్రూట్స్. వాళ్ళ యొక్క ఫలాలు వలన మనం వాళ్ళు ఎవరు అని గ్రహిస్తామన్నాడు. సో అవర్ ఫ్రూట్స్ very important in order to get the gifts. If you don't have the fruits, you cannot have the gifts. అది చాలా ఇంపార్టెంట్. మనకు వరాలు కావాలని ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు, కానీ క్వశ్చన్ వేస్తూ ఇస్తాడు. ఏమంటాడు? మీలో ఫలాలు ఉన్నాయా అని అడుగుతూ, then he is going to give us according to the ability we have created in our life. మన జీవితంలో ఎలాగూ మనము దాన్ని అనుకరించున్నామో, how we have prepared in our mind, he is going to give in that way. మనం క్లుప్తంగా టైం నాకు ఒకసారి పంపించండి టెక్స్ట్ లో ఎంత అయిందని. మూడవదిగా మనం చూసినట్లయితే, మొట్టమొదటిది రక్షణ అనే విశ్వాసం ఎందుకు ఉంటున్నది? రక్షణ గురించి విశ్వాసం. రెండోది, ఈ విశ్వాసాన్ని డెవలప్ చేసుకొని మనం ఎంతవరకు ఉన్నాము, ఎంతవరకు మనకు శక్తి ఉంటున్నది,
లిటిల్ ఫెయితా, మోర్ ఫెయితా, స్ట్రాంగ్ ఫెయితా, గివింగ్ ఫ్రూట్ ఫెయితా? విశ్వాసముతో ఉండి దేవునితో నిలకడగా ఉండి మనం ఫలించే విశ్వాసంలో ఉన్నామా, ఫలభరితమైన విశ్వాసంలో ఉన్నామా, లేకుంటే ఎలాంటి విశ్వాసంలో ఉన్నామని మనం పరీక్షించుకో. మూడవదిగా మన విశ్వాసము ఎలాగున్నది? క్రియలేని విశ్వాసము అనేది మనం చూస్తూ ఉంటున్నాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 17 వరకు మనం చూస్తూ ఉంటున్నాం. క్రియలేని విశ్వాసము మృతము అని చూస్తూ ఉంటున్నాం. 2వ అధ్యాయము ఆఖరి వచనం, ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఇస్ డెడ్, ఎ డెడ్ ఫెయిత్. మన విశ్వాసం ఉంది, ఎంత ఎంత విశ్వాసం అంటే ఎంత విశ్వాసం ఉంది. అన్మెజరబుల్ ఫెయిత్, చాలా విశ్వాసం దేవుని మీద. కానీ our works without faith is dead. We need to have our faith in action working on. అదే విధంగా 5వదిగా యాకోబు రాసిన పత్రికగా మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 19వ వచనం యాకోబు రాసిన చదువుదాం. ఇది చాలా ఇంపార్టెంట్. 5వదిగా యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం దయచేసి ఎవరైనా చదువుదాం. 2వ అధ్యాయము. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాదు నమ్ముట మంచిదే. దెయ్యములను నమ్మి వణుకుచున్నవి వ్యర్థుడా. చాలమ్మా, అక్కడికి మళ్ళీ చదువుకో. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఒక్కడే నమ్మడము మంచిదే. ఎవరు నమ్ముతున్నారు? వింటున్నారా? హలో, ఎస్, దేవుడు ఒక్కడని ఎవరు నమ్ముతున్నారు? మంచిదే. దెయ్యాలు కూడా నమ్మి ఏమవుతున్నాయి? వణుకుతున్నాయి. ఈ దినం నా క్రైస్తవులు దేవుడు అంటే భయం లేకుండా ఉన్నారు. అన్ని కావాలా, పాస్టర్ ప్రార్థన చేయాలా, అన్ని కావాలా, కానీ పరిస్థితి వచ్చినప్పుడు దేవుణ్ణి మర్చిపోతా ఉంటారు. ఎల్లప్పుడూ దేవుణ్ణి మనం ముందు పెట్టుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తుని ముందు పెట్టుకోవాలి. ఎల్లప్పుడు మనము ముందుగా ఉండాలనేది దేవుడు ఆలోచన చేస్తా ఉంటున్నాడు. వీ నీడ్ టు హ్యావ్ జీసస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ us always. విశ్వాసము తోటి మనము దేవునితో మాట్లాడతాం. వీ నీడ్ టు హ్యావ్ ఫెయిత్ విత్ వర్క్స్. వితౌట్ వర్క్స్, వర్క్స్ అనగా ఇక్కడ ఏమంటే క్రియ అనగా దేవుని వాక్యానికి లోబడము. దేవుని వాక్యానికి లోబడడం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని వాక్యానికి లోబడి దాని ప్రకారంగా జీవించడము. సాతాను ఏం చేస్తుంది? సాతానికి మొత్తం తెలుసు. మనకు ఉన్న తెలివి కన్నా అంతగా గొప్పగా ఇంకా ఎక్కువ తెలుసు. ఎందుకంటే సుప్రీం దేవుని దగ్గరకు ఉన్నాడు, గొప్ప దేవుని దగ్గర, మహిమ గల దేవుని దగ్గర సాతానుడు ఉన్న కనుక దేవుని దగ్గర ఉన్న అన్ని కూడా నేర్చుకున్నాడు, అన్ని తెలుసుకున్నాడు. అందుకని నాకేం తక్కువ ఉంది, దేవుని కన్నా ఒక మెట్టుగా పైన పెడదాం అనుకున్నాడు. జ్ఞానము ఎక్కువ ఉంది, సాతాను గుణ లక్షణాలు డెవలప్ అవుతా ఉంటాయి. చూసారా ఎక్కడన్నా? నాకు మించిన వాళ్ళు లేరు అంటారు. అలా కాకుండా దేవుని యొక్క జ్ఞానాన్ని నింపుకోవాలి. దేవుని యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకొని క్రియారూపంగా దానికి లోబడి మనము జీవించాల. సాతాను లోబడు, కానీ అన్ని తెలుసు నాకు అంటాడు. ఏది అడిగినా ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు కూడా ఆ యొక్క 40 దినాలు ఉపవాసము అయిపోయిన తర్వాత, 40 దినాలు అక్కడికి అయిపోయిన తర్వాత శోధించడానికి తీసుకుపోయినప్పుడు కొటేషన్ దేవునికి వాక్యంతో మాట్లాడి, ప్రభువైన యేసుక్రీస్తు తోటి వాక్యంతోటే సాతానుడు మాట్లాడాడు. ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకోమన్నాడు. నువ్వు పడిపో, దూతలు పట్టుకుంటారన్నాడు. అన్ని కొటేషన్సే. వాక్యము తెలియడం మంచిదే, కానీ లోబడడం అనేది చాలా ఇంపార్టెంట్. విశ్వాసము, ఎలాంటి విశ్వాసం మనలో ఉంది? లోబడకుండా విశ్వాసంతో ఉన్నామా? విశ్వాసం కలిగి ఫలించకుండా ఉన్నామా? విశ్వాసము కొద్దిగా ఉందా? టెంపరీ విశ్వాసం ఉందా? ఏదో పరిస్థితి బట్టి అటు ఇటు వస్తే తగ్గిన పదేవా కావాలి, నువ్వే కావాలా అంటున్నావు. అయిపోయిన తర్వాత మామూలుగా ఉంటున్నావు. కష్టాలు వచ్చినప్పుడు మనము సంఘము, కాపరి లేకుంటే సంఘస్థులు అని మనము వెంటనే ఆలోచన చేస్తాం. అంత బాగున్నప్పుడు మనం కొద్దిగా దూరం అయిపోతాం, ఎవరిని పట్టించుకోకుండా. ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాం? టెంపరీ విశ్వాసమా? లిటరల్ కొద్ది విశ్వాసం ఉందా మనలో? ఎలాంటి విశ్వాసం మనలో ఉంది? మనం పరీక్షించుకొని ఉదయకాలము ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్ లో సంఘంగా మనము బలపడాలా.
బలంగా ఉండాలనేది చాలా ప్రాముఖ్యమైన అంశానికి మనం వస్తూ ఉంటున్నాం. ఆరోదిగా అవర్ ఫెయిత్ నీడ్ టు బి యాక్టివ్ ఫెయిత్. మన విశ్వాసము బలవరంగా మళ్ళీ యాక్టివ్గా ఉండాలని చూస్తున్నాం. మొదటి కొరింథీ పత్రిక యాకోబు పత్రిక అక్కడే ఉందాం మనము. యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 18వ వచనం ఆడొక మాట చూసుకొని మనము మొదటి కొరింథీ పత్రిక వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుచునని చెప్పును. So there is an interaction of questioning and proving your faith. మన విశ్వాసాన్ని మనం చూపించే ఒక అవకాశత, ఒక నీడ్ ఉంది. నేను నమ్ముతున్నాను కానీ ఏంటిది? అందుకని చాలా మందికి ప్రశ్నలు అడిగేది, చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది. ఎంతమంది పరలోక రాజ్యానికి పోవాలనుకుంటే అందరికీ చేతులు ఎత్తారు. ఎంతమంది పరలోకం పోవాలా? అందరు పోవాలా కదా. ఎంతమంది నరకానికి పోవాలనుకున్నారు అంటే ఎవరికి ఇష్టం లేదు కదా. ఇది చాలా ఇంపార్టెంట్. సో నువ్వు గ్యారంటీ, వాట్ ఈస్ ద గ్యారంటీ మనం పరలోకంకి వెళ్తాము? క్వశ్చన్, వాట్ ఈస్ ద గ్యారంటీ దట్ వీఆర్ గోయింగ్ టు గో టు హెవెన్? పరలోకం పోవాలని ఆలోచన చేస్తున్నాం కానీ అనుకుంటున్నాము, అన్ని విషయాలు బాగా దేవుని దగ్గర ఉండాలని అనుకొని చేస్తున్నాము, కానీ క్రియలు, మనము ఆలోచనలు అన్ని కూడా నరకానికి పోయేటి చేస్తున్నాం. ఒక్కసారి గ్యాప్ తీసుకొని ఆలోచన చేయండి. దేవా నేను పరలోకం పోవాలా అనుకుంటాం, కానీ మన శాస్త్రాలన్నీ కూడా నరకానికి పోయేటి. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే we need to have our faith active. విశ్వాసము దేవునితో ఉన్నది, దేవునితో పాటు ఉండాలా. దేవుని యొక్క విశ్వాసంతో, పరిశుద్ధాత్మతోటి వరముతో పొందిన విశ్వాసం ఉండాలా, ఫలభరితంగా ఉండాలా, దృఢంగా ఉండాలా, బలంగా ఉండాలా. విశ్వాసము మనం మెట్టుకు విశ్వాసంలో ఎదుగుతూ మన యొక్క విశ్వాసాన్ని యాక్టివ్గా పెట్టుకోవాలి. యాక్టివ్ అంటే మనం సిమ్ కార్డు అంటే బాగా తెలుస్తుంది కదా. సిమ్ కార్డు తీసుకున్నాము, కొత్తది అంత బాగుంది, యాక్టివ్ లేదంటే అది పనిచేయదు. కొత్త ఫోన్ ఉన్నా పనిచేయదు. యాక్టివ్గా ఉండాలా అంటే ఆ కనెక్షన్ సర్వర్ తోటి, ఆ యొక్క సర్వీస్ తోటి కనెక్షన్, మనము దేవునితోటి కనెక్షన్ అయి ఉండాలా, కనెక్ట్ అయి ఉండాలా. మనకు విశ్వాసము, యాక్టివ్ విశ్వాసం ఉండాలి. మొదటి కొరింథీ పత్రిక వెళ్దాం. చాలా ప్రాముఖ్యమైన అంశంలోకి మనము వస్తూ ఉంటున్నాం. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము అక్కడ ఒక మాట భక్తుడైన పౌలు రాస్తూ మనల్ని బలపరుస్తూ ఉంటున్నాడు. 4-5 వచనాలలో ఒక విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చదువుదాం. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. టైం అయిపోయింది, త్వరగానే ముగిస్తాను. దృష్టాంతో మనుషుల జ్ఞానము చొప్పున కాక అంటున్నాడు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యూట్యూబ్ ఆన్ చేయండి, మొత్తము మనుషుల జ్ఞానమే కనపడుతుంది. తెలివిగా మాట్లాడటం. ఇప్పుడు కొత్తగా ట్రెండ్ ఏంటంటే నువ్వెంత తీయగా మాట్లాడితే అంత మంచి ప్రీచర్. తీయగంటే ఏంది? మంచి యాక్సెంట్, తెలుగు యాక్సెంట్, యాస, తెలుగు యాస మంచిగా ఉంటే భలే బాగా చెప్పాడు అంట. ఏం చెప్పాడు? ఆత్మీయంగా ఎంతవరకు నిన్ను దేవునితో కనెక్ట్ చేస్తున్నాడు? ఆయనతో దేవునితో కనెక్ట్ చేయకుండా ఆయన వైపు లాక్కుంటున్నాడు. ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఉంది ఇప్పుడు, బాగా వచ్చేసింది ఫ్యాన్ ఫాలోయింగ్. కాపర్లది అది సబ్జెక్ట్ తగ్గిపోయి ఫ్యాన్ ఫాలోయింగ్ అవుతుంది. సాతానుడు ఎంత దాగేస్తున్నాడు. ఎన్నిటని మనం గుర్తించుకొని మన విశ్వాసము దేవునితో ఎలాగుంది. ఒక దినము దేవునితో మనం ఉండాలా, ఆ నిత్య రాజ్యంలో ఉండాలా, మనం సిద్ధపాటు కలిగి మనం ఉండాలని దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క విశ్వాసము యాక్టివ్ ఫెయిత్ విత్ పవర్ డెమాన్స్ట్రేషన్. శక్తిగల దేవుని శక్తితోటి మనము ఇతరులకు మన విశ్వాసాన్ని పంచుకోవాలా.
మన జీవితాన్ని ఇతరులకు పంచుకోవాలి, మన జీవితం ద్వారా ఇతరులు తెలుసుకోవాలా అనేది దేవునికి ఆలోచన అంటున్నాడు. వీఆర్ లివింగ్ లెటర్స్ అంటున్నాడు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. మీరు జీవం కలిగిన పత్రికలై ఉన్నారు అంటున్నాడు. ఈ పత్రికలు అంటే ఏంటి, ఈ లెటర్స్ అంటే ఏంటి? మన ద్వారా ఇతరులు తెలుసుకోవాలా. మనం క్రైస్తవులము, అరే వీళ్ళు వేరేగా ఉన్నారు, లేకుంటే ఈ వ్యక్తి వేరేగా మాట్లాడతారు, ఈమైతే మాటలు వేరే ఉంది, అంత కోపమైన కానీ ఎంత ఎట్లాంటి పరిస్థితి అయినా కానీ మార్పు వేరేగా ఉన్నాయి మాటలు అనేది ఇతరులు మన ద్వారా తెలుసుకోవాలి. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని అంటున్నాడు అపోస్తలుడైన పౌలు కూడా అలాగనే మాట్లాడుతూ మీరు క్రీస్తు స్వరూపము, ఆయన క్రీస్తు స్వరూపమందు మనము ఏర్పరచబడాలా, స్వరూపంలోకి మార్చబడాలా. యేసుక్రీస్తు గుణ లక్షణాలు అంటే ఆత్మఫలాలు మనలోకి రావాలా. పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా పని చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో పని చేయాలా అంటే మనము ఆయన కొరకై సిద్ధంగా ఎల్లప్పుడు మన మనస్సును శుద్ధీకరించుకొని ఎల్లప్పుడు we should be always cleaning our heart and giving unto him. He is going to work through us. ఇలాంటి దినదినము పరిస్థితిలోకి మనం రావాలా. 2 కొరింథీ 4వ అధ్యాయము 16వ వచనములో ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. అక్కడ ఏమంటున్నాడు? డే బై డే వాట్ యు హావ్ టు డూ, డే బై డే, దినదినము. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. For which cause we faint not, but through our outward man perish, yet the inward man is renewed day by day. అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడము అనేది చాలా ప్రాముఖ్యం. ఈ యొక్క లాక్డౌన్, ఈ యొక్క పాండమిక్ వైరస్ సిచ్యువేషన్ లో మన యొక్క వ్యక్తిగత జీవితము, అంతరంగ జీవితము, శారీరకంగా అయితే మంచిగా ఇంట్లో ఉండి మంచిగా తింటా ఉన్నాం, టైంకు అన్ని విషయాలు బాగున్నాయి. కానీ what is that we are doing to our spiritual life? ఆత్మీయమైన జీవితానికి ఆత్మీయంగా మనం ఎలాగుంటున్నాం? సో మే వి చెక్ ourselves. టైప్స్ ఆఫ్ ఫెయిత్. మొట్టమొదటిగా ఎలాంటి విశ్వాసము? రక్షణ పొందే విశ్వాసము. రెండోది మన విశ్వాసము ఎలాగుంటున్నది, హౌ ఇట్ ఈస్ గ్రోయింగ్, ఇస్ ఇట్ స్ట్రాంగ్ ఆర్ నాట్ అని మనం చూసుకోవాలా. లిటిల్ వీకా, ఎలాంటి ఫెయిత్ ఉన్నది. మూడోది మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ వలన పొందే ఆత్మీయమైన వరము విశ్వాసం అయింటున్నది. ఈ విశ్వాసము కొండలు తగిలించే విశ్వాసము, కొండలు మూవ్ చేసే విశ్వాసము. మౌంటైన్ మూవింగ్ ఫెయిత్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అదే 1 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో అంటున్నాడు, ఈవెన్ ఇఫ్ యు మూవ్ ద మౌంటైన్, ఇఫ్ యు డోంట్ హ్యావ్ ఫెయిత్, ఇట్ ఈస్ వెయిన్. యు డోంట్ హ్యావ్ ద లవ్, ఐ మీన్ టు సే. Even if you have a faith that can move mountains, but if you don't have love, it is vain అంటున్నాడు. ప్రేమ ఇంపార్టెంట్ అంటున్నాడు. The fruit of the spirit. So without fruits you can operate in the gifts, but fruits are important. Fruits. నాలుగోదిగా డెడ్ ఫెయిత్. మనలో నుంచి ఫలించకుండా ఉండే విశ్వాసంగా ఉన్నాం కానీ మనం ఏం ఫలించడం లేదు, ఏం చేయటం లేదు. We are not helpful for nobody. మళ్ళీ 5వదిగా చూసినట్లయితే దెయ్యాలు కూడా విశ్వసిస్తుంటున్నాయి లోబడకుండా. అలాగనే అలాంటి విశ్వాసం ఉందా మనలో? అలా కాకుండా మనము యాక్టివ్గా, 6వదిగా యాక్టివ్ ఫెయిత్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డెమాన్స్ట్రేషన్ ఆఫ్ హిస్ లవ్, డెమాన్స్ట్రేషన్ ఆఫ్ హిస్ పవర్, డెమాన్స్ట్రేషన్ ఆఫ్ హిస్ క్యారెక్టర్, డెమాన్స్ట్రేషన్ టు అదర్స్ ఈస్ వాట్ గాడ్ ఈస్ వాంటింగ్. ద కైండ్ ఆఫ్ ఫెయిత్ గాడ్ ఈస్ వాంటింగ్ ఈస్ we need to actively do our daily routine, bringing forth the fruits connected to his divine love. దేవుని తోటి కనెక్ట్ అయ్యి ఆయన యొక్క శక్తి ద్వారా ఆయన ప్రేమను ఇతరులకు పంచిపెట్టడం, ఆయన యొక్క వెలుగును ఇతరులకు చూపించడం అని దేవుడు మాట్లాడుతూ, దేవుడు ఇచ్చిన కొద్ది అవకాశాన్ని మనం పరీక్షించుకొని సంఘంగా మనము వ్యక్తిగతంగా మనము ఏం చూడాలా? దేవుని వైపు చూస్తూ, దేవా నాలో పనిచేయి, నాలో శక్తిని అనుగ్రహించు, నాలో ఉంటున్న విశ్వాసాన్ని బలపరచు, నేను నీలో ఉండులాగునా, నువ్వు నాలో ఉండులాగునా, నేను ఫలభరితంగా ఫలించులాగునా నీ ఆత్మీయ వరాలతో నింపు ప్రభువా, నా మనసును మార్చు, నా యొక్క ఆలోచనలు రూపాంతరం చేయమని మనం అడుగుదాం. లెట్స్ ప్రే అండ్ ఆస్క్ ద లార్డ్. క్లోజ్ అవర్ ఐస్, bow our heads 1 minute. 1 నిమిషాన్ని మనం చూసుకొని మనం ముగించుకుందాం. మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని పరీక్షించుకుందాం. మన విశ్వాసం ఏ మెట్టులో ఉంటున్నది? విశ్వాసం అనే మెట్టులో ఉంటున్నది. మనం ఏ మెట్టులో ఉంటున్నాం
అనేది మనం చాలా ప్రాముఖ్యంగా ఆలోచన చేయాలి. ఏ మెట్టులో ఉంటున్నాం? రక్షణ పొందినావా, అంతే అయిపోయినావా? ముందుకు వెళ్ళాలా? ముందుకు ఎంతవరకు వెళ్ళావు? ఎంతవరకు వచ్చావు? దేవుని యొక్క వరములతోటి మనం నింపబడినామా? దేవుని యొక్క ఆత్మీయమైన ఫలాలతో ఉంటున్నావా లేదా? ప్రేమ, సంతోషం, సమాధానంతో ఉంటున్నావా? లేనట్లయితే స్టార్ట్ చేస్తాం. అట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్. దేవుని యొక్క మహిమలకి మనం వెళ్ళాలంటే ఈ యొక్క ప్రాసెస్ లోకి వెళ్తూ దేవుని మహిమపరుస్తాం. ప్రార్థన చేసుకుందాం. Sovereign, eternal, loving Father, we thank you, God, for this time. Lord, we pray once again on this beautiful day as a heavenly Father, the Father's Day. We pray that you're going to give us that fatherly heart. Thank you, Lord, for giving us. Lord, we thank you for Pastor Kamal for giving him a father's heart. Oh Lord, we thank you for the beautiful church and church members of God. Oh Lord, we pray that you will bless them more of infilling of your faith as they read the scripture, meditate thy word, and look unto you. Heavenly Father, bless us, O God. కృపగల తండ్రికి వందనాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క విశ్వాసంతో, మీ యొక్క వాక్యంతో మమ్మల్ని నింపండి ప్రభువా. ఇంకా ఎక్కువగా నింపి మీ కొరకై జీవించలాగున మీ శక్తితోటి మేము ఇతరులకు వెలుగు ప్రకాశించలాగా సహాయం దయచండి ప్రభువా. మేము మీలాగా అవులాగున మాకు సహాయం దయచండి. మీ యొక్క గుణలక్షణాల్లోకి రూపాంతరం పొందులాగున, మా మనసును రూపాంతరం పొందులాగున సహాయం దయచండి ప్రభువా. ఒక దినము ఈ శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంటది. కానీ ఈ యొక్క దినాలలో ప్రభువా మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఇతరుల గురించి మేము ప్రార్థిస్తుంటున్నాం. ఇతరులను గురించి ఆలోచన చేస్తుంటున్నాం. మా గురించి మేము ఆలోచన చేసి మేము మార్పు చెందులాగా సహాయం దయచండి ప్రభువా. ఇతరులను ఆస్వాదించలాగా సహాయం దయచండి. క్రియలేని విశ్వాసము మృతమని వాక్యం సెలవించలాగా ప్రభువా మా యొక్క జీవితాలలో క్రియ రూపకంగా జరుగులాగున విశ్వాసం లేక మేము మార్చబడలాగున సహాయం దయచేయండి ప్రభువా. మేము మీ యొక్క వాక్యానికి లోబడము, ఒకరినొకరు సంతోషంగా ఉండడము, సమాధానంగా ఉండడం, ప్రేమతో ఉండడము, అవును దేవా మీ ఆత్మ ఫలముతో మేము ఫలించలాగా సహాయం దయచేయమని సంఘాన్ని ఆస్వాదిస్తూ ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిను ఇంటున్న ప్రతి ఒక్కరిని ఆస్వాదిస్తూ మీ యొక్క నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.